కార్తీక్ ఒక ధనవంతుడైన యువకుడు. డబ్బు సర్వస్వమని నమ్ముతాడు. అతను అహంకారి, అసహనపరుడు మరియు పేదవారిని చిన్నచూపు చూస్తాడు. సురేష్ ఒక పేద గ్రామీణుడు. అతను సాధారణ జీవితాన్ని గడుపుతాడు. అతను దయగలవాడు, వినయపూర్వకమైనవాడు మరియు చాలా తక్కువ ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఒకరోజు రోడ్డుపై వెళ్తుండగా కమల్ కారు పాడై ఆగిపోయింది. అదే సమయంలో సురేష్ అటుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయ్యో, ఈ కారు ఎందుకిక్కడే ఆగిపోయింది? ఏమైంది సార్? సహాయం కావాలా? నీకు తెలిసే పని కాదులే, డబ్బుంటేనే పనులవుతాయి. సురేష్ కారును బాగుచేయడానికి వెళ్తాడు. చిన్న సమస్యే సార్, ఇప్పుడే సరిచేస్తారు. నీకిదెలా తెలుసు? జీవితం నేర్పింది సార్. ఇదిగో, ఈ డబ్బు తీసుకో. లేదు సార్, సహాయం చేయడానికి డబ్బు అవసరం లేదు. డబ్బు లేకుండా మీరెలా జీవిస్తారు? మీకు రోజువారీ అవసరాలు లేవా? కార్తీక్ కాసేపు ఆగి ఆలోచిస్తాడు. నా దగ్గర డబ్బుంది, కానీ నీ దగ్గర ఉన్న విలువలు నా దగ్గర లేవు. డబ్బు సంపాదించొచ్చు సార్, కానీ మంచి మనసు సంపాదించడం కష్టం. కథ యొక్క నీతి: డబ్బు మనిషిని గొప్పవాణ్ణి చేయదు, మంచి మనసే నిజమైన సంపద.